తెలంగాణలోని ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల్లో ఫీజుల గడువు గందరగోళానికి తెరపడింది. వచ్చే 3 ఏళ్లకు సంబంధించి ట్యూషన్ ఫీజులను ప్రభుత్వం అధికారికంగా ఖరారు చేసింది. తెలంగాణ అడ్మిషన్ అండ్ ఫీ రెగ్యులేటరీ కమిటీ సిఫార్సులను ఆమోదిస్తూ 160 కాలేజీల ఫీజులను ఖరారు చేస్తూ జీవో 6ను రిలీజ్ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 160 ప్రైవేటు కాలేజీల్లో ఈ ఏడాదితో పాటు వచ్చే 2 ఏళ్ల ఫీజులను 2025 నుంచి 26, 26 నుండి 27, 2027 నుండి 28 వరకు ప్రభుత్వం నిర్ణయించింది. దీని ఆధారంగా అత్యధికంగా సిబిఐటిలో 1.83 లక్షల ఫీజు ఉండగా సుమారు 19 కాలేజీల్లో అత్యల్పంగా 45,000 ఫీజు ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా 126 ప్రైవేట్ కాలేజీల్లో లక్షలోపే ఫీజు ఉండడం విశేషం. ఫీజు లక్ష దాటినవి కేవలం 34 మాత్రమే ఉన్నాయి. ఏకంగా 80 కాలేజీల్లో తక్కువ ఫీజు ఉండడం పేరెంట్స్ కు ఊరట కలిగించే అంశం. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పలు సంస్కరణలతో ఈ ఏడాది భారీగా ఫీజులు పెరగకుండా కట్టడి చేసినట్టయింది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా 70 కాలేజీల్లో పాత ఫీజులనే కొనసాగించాలని నిర్ణయించగా 63 కాలేజీల్లో ఫీజులు పెరిగాయి, మిగతా వాటిల్లో తగ్గాయి. సర్కారు నిర్ణయించిన ఫీజు మినహా క్యాపిటేషన్ ఫీజు లేదా ఇతర విరాళాల పేరుతో అదనంగా ₹1 వసూలు చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని విద్యాశాఖ హెచ్చరించింది. కాలేజీలు సమర్పించిన ఆదాయ వ్యయ లెక్కల ఆధారంగానే ఫీజులు ఖరారు చేశామని, ఒకవేళ ఆ లెక్కల్లో తప్పులున్నట్లు తేలితే ఫీజులు తగ్గించడంతో పాటు చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం స్పష్టం చేసింది. తెలంగాణలోని ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల్లో ఫీజుల గందరగోళానికి తెరపడింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. చెప్పండి శ్రీనివాస్. గత కొంతకాలంగా కూడా తెలంగాణలో ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలో నెలకొన్నటువంటి గందరగోళ పరిస్థితులకు తెలంగాణ ప్రభుత్వం తెరదించిందని చెప్పొచ్చు. ఏదైతే ఫీజుల అంశానికి సంబంధించి ఈ మూడేళ్లకు సంబంధించిన ట్యూషన్ ఫీజును ప్రభుత్వం అధికారికంగా ఖరారు చేసింది. తెలంగాణ అడ్మినిస్ట్రేషన్ అండ్ ఫీ రెగ్యులేటరీ కమిటీ సిఫార్సులను ఆమోదిస్తూ 160 కాలేజీలకు ఫీజులను ఖరారు చేస్తూ జీవో నెంబర్ 6ను విద్యాశాఖ రిలీజ్ చేసింది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 160 ప్రైవేట్ కాలేజీల్లో ఈ ఏడాదితో పాటు వచ్చే 2 ఏళ్ల వరకు ఫీజును ఖరారు చేస్తూ నిర్ణయం తీసుకుంది. దీని ఆధారంగా అత్యధికంగా సిబిఐటీలు అంటే ఇట్లా కాలేజీల పరంగా ఏ కేటగిరీ, బి కేటగిరీ, అట్లా సి కేటగిరీ వైజ్ గా కూడా ఫీజులు ఖరారు చేసిందని చెప్పొచ్చు. సో ఈ క్రమంలో కూడా కాలేజీలని అనుసరణ దాని ఏదైతే ఆ కాలేజీలకు సంబంధించిన రిజల్ట్స్ కావచ్చు ఇతర అంశాలని పరిగణన తీసుకొని ఈ ఫీజులు పెంచింది. సో ఈ క్రమంలో కూడా 3 ఏళ్ల వరకు కూడా ఇదే ఫీజులు ఉండనున్నాయి. ఈ క్రమంలో కూడా గత కొంతకాలంగా నెలకొన్నటువంటి ఈ ఫీజుల గందరగోళానికి సంబంధించి ప్రైవేట్ కాలేజీలకు సంబంధించిన ఫీజుల గందరగోళానికి సంబంధించి అంశంలో తెరపడిందని చెప్పొచ్చు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా 70 కాలేజీల్లో పాత ఫీజులే కొనసాగించాలని నిర్ణయించగా 63 కాలేజీల్లో మాత్రమే ఫీజులు పెరిగాయి, మిగతా వాటిల్లో తగ్గాయని కూడా చెప్పొచ్చు. అయితే సర్కారు నిర్ణయించిన ఫీజు మినహా కాంపిటీషన్ ఫీజులు ఇతర వివరాలకు సంబంధించి అదనంగా ₹1 కూడా వసూలు చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని విద్యాశాఖ హెచ్చరించింది.